ఆ రాత్రి నైట్ షిఫ్ట్ తర్వాత అతను కనిపించలేదు. హైదరాబాద్ 1:30 ఆ టైంలో ఔటర్ రింగ్ రోడ్. వర్షం మెల్లగా పడుతూ ఉంది. రోజంతా ఆటో నడిపి అలసిపోయిన రమేష్ చివరి రైడ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. వర్షం సౌండ్, ఆటో ఇంజిన్ శబ్దం తప్ప ఇంకేం వినిపించడం లేదు. కొద్దిసేపటి తర్వాత రోడ్డు సైడ్ టీ స్టాల్ దగ్గర ఆటో ఆపాడు. అక్కడున్న ఒక ముసలాయన రమేష్ వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, "బాబూ, ఈ రోడ్డులో రాత్రి అమ్మాయిల్ని ఎక్కించకు" అని. రమేష్ నవ్వాడు. "ఇప్పటికీ ఇవి నమ్ముతారా తాత" అని కోపంగా అన్నాడు. ఆ రాత్రి అతని జీవితాన్ని పూర్తిగా మారేసింది. కొద్దిసేపటి తర్వాత వైట్ డ్రెస్లో ఒక అమ్మాయి రోడ్డు పక్కన కనిపించింది. తడిసిన జుట్టు, ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఆమె మెల్లగా చేతి చూపించింది. "బస్టాండ్ వరకు అన్నా" అని చెప్పి అడిగింది. రమేష్ ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత రియర్ మిర్రర్లో చూసిన రమేష్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెనక సీట్ ఖాళీగా కనిపించింది. కానీ గాజులు మోగుతున్న శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. భయంతో వెనక్కి తిరిగి చూశాడు. ఆ అమ్మాయి అక్కడే కూర్చుంది. సైలెంట్గా బయటికి చూస్తుంది. రమేష్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అప్పుడే ఆటో గ్లాస్ మీద పొగమంచుతోటి ఒకటి కనిపించింది. ఆ పొగమంచు ఒక మాట కనిపించింది. "టర్న్ బ్యాక్" అనుంది. రమేష్ చేతులు వణికిపోయాయి. వెంటనే ఆటో ఆపేశాడు. ఈసారి వెనక్కి చూసేసరికి ఆ అమ్మాయి కాలు నేలను తాకటం లేదు. కొన్ని ఇంచెస్ పైకి తేలుతూ ఉంది. రమేష్ భయంతో ఆటో నుంచి దిగిపోయాడు. వర్షం నిలబడి ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆటో లోపల నుంచి ఒక చిన్న నవ్వు వినిపించింది. మెల్లగా లోపల చూశాడు. వెనక సీట్ ఖాళీగా ఉంది. కానీ అక్కడ ఒక పాత ఫోటో ఉంది. అది తీసుకుని రమేష్ ఒక్కసారిగా గడ్డ కట్టిపోయాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇది ఆమె. ఆ ఫోటో వెనక రాసుంది, "డెత్ July 14, 2019." వెంటనే ఫోన్లో సెర్చ్ చేశాడు. అదే రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్లో న్యూస్ ఓపెన్ అయింది. మ్యారేజ్ డేనే చనిపోయిన ఆ అమ్మాయి ఫోటో, అదే ఫేస్. రమేష్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆటో స్టార్ట్ కాలేదు. లైట్లు ఒకటాన్ని మించి ఒకటి పరుగులు పెట్టినట్టుగా ఆగిపోతున్నాయి. స్లోగా వినిపిస్తుంది రేడియో. అప్పుడే మిర్రర్లో తన ముఖం కనిపించింది. ఈసారి పూర్తిగా కాలిపోయిన స్కిన్ తోటి. భయంకరమైన స్మెల్. ఆమె నెమ్మదిగా మాట్లాడింది, "నన్ను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు" అని. అంతే. ఆటో ఆటోమేటిక్గా ముందుకు కదలడం మొదలైంది. రమేష్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ కుదరలేదు. తర్వాతి రోజు నుంచి ఆ ఆటో తిరుగుతూ